హెచ్సిటీ ప్రాజెక్ట్లో భాగంగా రెండో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. చూస్తున్నాం కదా, ప్రస్తుతం నేను ఫిలింనగర్కి వెళ్ళే జంక్షన్ దగ్గర ఉన్నాను. పెద్ద ఎత్తున ఇటు పోలీస్ ఆఫీసర్స్ మొత్తం గైడ్ చేస్తున్నారు. వాహనదారులు కూడా చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితి. కంప్లీట్ గతంలో ఏప్రిల్ 5న ట్రయల్ రన్ నిర్వహిస్తే దాదాపు 2 months తర్వాత మళ్ళీ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ట్రయల్ రన్ నిర్వహిస్తున్న పరిస్థితి. సో పొద్దు నుంచి జాయింట్ సిపి జోయల్ డేవిస్ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా పరిస్థితిని అంచనా వేశారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఉన్నారు. సార్, మార్నింగ్ నుంచి ఎలాంటి అబ్జర్వేషన్ జరిగింది? మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేసినాము ఈ వన్ వే అన్నది. మనకి ఏప్రిల్కి ఈ రోజుకి ఏంటంటే ట్రాఫిక్ వాల్యూమ్ ఎక్కువ ఉంది. ఏప్రిల్ సమ్మర్లు సండే వాల్యూమ్ చాలా తక్కువ ఉండే. ఈరోజు ఎక్కువ వెహికల్స్ వస్తున్నాయి, అది ఒకటి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇంకా ఇంటర్చేంజెస్ ఏదైతే ఉన్నాయో అది సైనేజెస్ వాళ్ళు చదువుకొని ఆటోమేటిక్గా చేంజ్ అయ్యే పరిస్థితి కనపడట్లేదు. సో మనం ఫిజికల్లీ మన ఆఫీసర్స్ ఉండి వాళ్ళని గైడ్ చేసి చేయాల్సిన అవసరం పడుతుంది. కొన్ని ప్లేసెస్ ఇంటర్చేంజెస్ సఫిషియెంట్ లేదు. ఇప్పుడు చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ మధ్యలో ఎక్కడైతే వాళ్ళు ఇంటర్చేంజ్ చేయాలో దాదాపు 120-130 meters ఐడెంటిఫై చేసినాము. అవి అన్ని వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ జంక్షన్స్ దగ్గర ఎవరికైతే కన్ఫ్యూషన్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఈరోజు ఇప్పుడు దాదాపు ఐ థింక్ 3 hours అయింది మేము స్టార్ట్ చేసి. ఇంకా 3-4 hours నడిపిస్తాము. వీ విల్ అండర్స్టాండ్ ది ప్యాటర్న్ అండ్ ప్రజలకి ఫ్రిక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది కూడా తెలుసుకొని మళ్ళీ దాన్ని కూడా కరెక్ట్ చేస్తాం. ఇప్పుడు సైనేజెస్ పెంచడం కానీ, ఇంటర్చేంజెస్ ప్లేస్ పెంచడం కానీ, దెన్ ఎక్కడైతే ఇంజనీరింగ్ ఇంప్రూవ్మెంట్స్ చేయాలో ఆ గ్రేడియన్స్ అవి అన్నీ ప్రాపర్గా చేయడం కానీ, ఇవన్నీ మళ్ళొకసారి చేసుకొని దెన్ వీ విల్ గో ఫర్ పర్మనెంట్. ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఎక్కువ లాగింగ్ అబ్జర్వ్ చేస్తారు? ఎందుకంటే బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర నుంచి చాలా వరకు డౌన్ ఉంటుంది. అగ్రసేన్ మహారాజ్ దగ్గర వరకు అటు నుంచి టువర్డ్స్ కేబీఆర్ మన బసవతారకం వరకు ట్రాఫిక్ ఎక్కువ ఆగుతున్న పరిస్థితి. సమీక్షించారా దానికి సంబంధించి? అంటే అగ్రసేన్ రోటరీ అయితే తగ్గించిన తర్వాత రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చేది, ఇక్కడ బసవతారకం దగ్గర నుంచి వచ్చేది రెండు అక్కడ మెర్జ్ అయ్యి ముందుకెళ్ళాలి. మెర్జింగ్ వరకు ప్రాబ్లం లేదు, కానీ ముందుకు ఒమేగా హాస్పిటల్ దగ్గర ఉన్న ఎమ్మెల్యే కాలనీ నుంచి వచ్చి జాయిన్ అయ్యే వెహికల్స్ ఇది జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. అలాగే అంత ముందుకు బస్ స్టాప్ ఉంది, అక్కడ బస్సులు ఆగేటప్పుడు అక్కడ కొద్దిగా ఆగుతున్నాయి. ఇంకా ముందుకు పార్కింగ్స్ ఏమైనా మధ్యలో పెడితే అది ఒక లేన్ కట్ అయిపోతుంది అక్కడ యూటర్న్ దగ్గర. సో అలాంటి ప్లేసెస్లో గుర్తించడం జరిగింది. అలాగే జగన్నాథ్ టెంపుల్ దగ్గర సండే కూడా భక్తులు వచ్చేది, వాళ్ళు వెహికల్స్ ఆపి అక్కడ దిగితే దానివల్ల కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. చిన్న పాయింట్స్ ఆ స్ట్రెచ్లో ఐడెంటిఫై చేసుకున్నాం. చాలా వరకు బస్ స్టాప్లు కూడా దూరం చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా వరకు బస్ యూజ్ చేసే వాళ్ళు, ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసే వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళకి సంబంధించి బస్ స్టాప్ సంబంధించి ఏమైనా ఆల్టర్నేట్స్ ప్లాన్ చేశారా? యా, అంటే ఓన్లీ ఒమేగా అది మాత్రమే ఒక 50 meters ముందుకు షిఫ్ట్ చేయాలని అడుగుతున్నాము. అదర్ ప్లేసెస్ షిఫ్టింగ్ ఏం చేయట్లేదు. ఓన్లీ వన్ వే ఉంది కాబట్టి వాళ్ళది బస్ స్టాప్స్ అంతా లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. అది ఏదైతే రైట్ సైడ్ ఉన్న బస్ స్టాప్స్ ఉన్నాయో అవి లెఫ్ట్ సైడ్కి రావాలి. అది ఆల్రెడీ ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. మేము ఇంకా కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి పర్మనెంట్ షిఫ్ట్కి పెడతాం. మొత్తం ఎంతమంది సిబ్బంది పొద్దున్న నుంచి ఆన్ డ్యూటీలో ఉన్నారు సార్? ఎంతమంది సిబ్బందిని యూజ్ చేస్తున్నారు పొద్దున్న నుంచి? మేము దాదాపు 150 members ఈరోజు ఉన్నాము. 2 షిఫ్ట్ వేసుకున్నాము. ఇక కంటిన్యూస్గా జనాలకి హ్యాండ్ మూమెంట్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళు కొంతమంది ఏదైతే డౌట్స్ అడుగుతున్నారో అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. సో మోర్ దెన్ 5-6 hours ఒక సిబ్బంది చేసే పరిస్థితి కనపడలేదు. సో 2 షిఫ్ట్గా చేసుకున్నాము. 150 members డిప్లాయ్ చేసినాము. ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్? లాస్ట్ ట్రయల్ రన్కి ఈ ట్రయల్ రన్కి సంబంధించి పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా మంది చిన్న దూరానికి 5 kilometers తిప్పుతున్నారు. ఇప్పటికే పెట్రోల్ రేట్స్ హైక్ అవుతున్న పరిస్థితి. చిన్న దూరానికి కూడా 5 kilometers తిరిగి రావాలని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. వాళ్ళకి ఎట్లా కన్విన్స్ చేస్తున్నారు? మిక్స్డ్ ఫీలింగ్ ఉన్నాయి. ఎవరికైతే అర్థమయ్యి వాళ్ళు వితౌట్ ఎనీ ఫ్రిక్షన్ వెళ్ళిపోతున్నారో వాళ్ళకి హ్యాపీగా ఉన్నారు. బికాజ్ వాళ్ళు ఎక్కడ ఆగాల్సిన పరిస్థితి కనపడట్లేదు. వాళ్ళు కంటిన్యూస్ మూవ్మెంట్లు ఉన్నారు. ఏ సిగ్నల్ కూడా వాళ్ళు ఇంత ముందుకు ఫర్ ఎగ్జాంపుల్ చెక్ పోస్ట్ నుంచి టువర్డ్స్ బసవతారకం వెళ్ళాల్సిన వాళ్ళు హార్డ్లీ 30 seconds మనం ఇస్తాం పీక్ టైంలో. మిగతా ఒక 120 seconds వాళ్ళు ప్రతి సిగ్నల్కి ఆగాల్సిన వస్తుంది. బట్ ఇప్పుడు కంటిన్యూస్గా వాళ్ళు వెళ్తున్నారు. అట్లా మూమెంట్లు ఉన్నారు కాబట్టి పెద్ద ఇష్యూ కనపడలేదు. ఓన్లీ ఏంటంటే దట్ హ్యాబిట్ ఫార్మేషన్ జరగాలి.
అంటే ఎక్కడ లెఫ్ట్ టర్న్ చేసుకోవాలి, ఎక్కడ రైట్ టర్న్ చేసుకోవాలి, ఎక్కడ ఇంటర్చేంజ్ అవ్వాలి, మనము చెక్ పోస్ట్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, 36 వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఒమేగా హాస్పిటల్ సైడ్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఇది మైండ్లో వాళ్ళకి ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయ్యి హ్యాబిట్ ఫార్మేషన్ వస్తే అప్పుడు స్మూత్గా జరగడానికి అవకాశం ఉంటుంది. చెక్ పోస్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది తప్పని పరిస్థితి, అంటే బలవంతంగా కాకుండా ఇప్పుడు మనకి దాదాపు ఐ థింక్ రోడ్ నెంబర్ 2లో 10 పిల్లర్స్ వర్క్ స్టార్ట్ అయింది. రోడ్ నెంబర్ ఇది కేబీఆర్ దగ్గర 1లో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్కి మధ్యలో ఒక 5 పిల్లర్స్ స్టార్ట్ అయినాయి. 15 పిల్లర్సే వర్క్ స్టార్ట్ అయింది. టోటల్ 110 పిల్లర్స్ వర్క్ చేయాల్సినది ఉంది ఈ కేబీఆర్ చుట్టూ. సో 110 పిల్లర్స్ వర్క్ జరిగేటప్పుడు మనకి నార్మల్గా ట్రాఫిక్ నడపాలంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. అండ్ మోరోవర్ ఆ పిల్లర్స్ మాత్రం కాకుండా 7 అండర్ పాసెస్ కోసం తవ్వాల్సిన పరిస్థితి ఉంది. అవి అన్నీ గ్రౌండ్ చేసేటప్పుడు అసలు క్యారేజ్ వేనే లేదు. సో ఉన్న క్యారేజ్ వేని ఆప్టిమైజ్గా మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఇదే మార్గం కనపడుతుంది. ఈ మార్గంలో వచ్చే ఫ్రిక్షన్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పెడిస్ట్రియన్ సంబంధించి ఎక్కడెక్కడ పాయింట్స్ గుర్తు చేశారు, ఎందుకంటే చాలా వరకు అబ్జర్వ్ చేస్తుంటే చాలా వాహనాలు 80 స్పీడ్లో వెళ్తున్నాయి, 80-100 స్పీడ్లో వెళ్తున్నాయి. సో వాళ్ళకి సంబంధించి భవిష్యత్తులో యాక్సిడెంట్ కాకుండా లేకపోతే పెడిస్ట్రియన్ సంబంధించి నడిచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆ స్పీడ్గా ఉండే ఫ్రీగా ఉండడం వల్ల ఆ ప్లేసెస్లో చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు, అది గుర్తించడం జరిగింది. అక్కడ స్పీడ్ కామింగ్ మెషర్స్ కూడా నోట్ చేసుకున్నాం. ఇప్పుడు బీవీబీ ఉంది, అక్కడ రోడ్ గ్రేడియంట్ ఉంది, డౌన్ ఉంది. సో ఎవరైతే అపోలో సైడ్ నుంచి వస్తున్నారో టువర్డ్స్ చెక్ పోస్ట్ జర్నలిస్ట్ కాలనీ వెళ్ళే వాళ్ళు డౌన్ ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. సో ఇక్కడ కొద్దిగా స్పీడ్ కామింగ్ మెషర్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే పెడస్ట్రియన్ మార్కింగ్స్ సైనేజెస్ కూడా లేదు, రోడ్ మార్కింగ్స్ కూడా ప్రాపర్గా చేయాలి. సిగ్నల్స్ ఏదైతే ఆపరేషన్ ఉన్నాయో మనకి 2 సిగ్నల్ ఆపరేషన్లు ఉంది, చెక్ పోస్ట్ ఒకటి, కేబీఆర్ ఉంది. ఆ 2 సిగ్నల్ కూడా పెడస్ట్రియన్కి ఒక టైమింగ్ ఫిక్స్ చేసుకొని వాళ్ళు పెడస్ట్రియన్ క్రాసింగ్ అప్పుడు వెహికల్ని ఆపి పంపించే విధంగా దాన్ని అది కూడా ఆ టీం కూడా ఉన్నారు, సిగ్నల్స్ స్టడీ చేసే టీం కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో 10 సెకండ్స్ ఇవ్వాలా 15 సెకండ్స్ ఇవ్వాలా అని మాకు స్టడీ చేసి ఇస్తారు. దాని ప్రకారం సిగ్నల్స్ని ట్వీట్ చేస్తాం. సో వాకర్ సంబంధించి కూడా పొద్దున సాయంత్రం చాలా మంది 4 వీలర్స్ యూజ్ చేస్తుంటారు, పార్కింగ్ పక్కన యూజ్ చేసుకొని వాకింగ్ లోపలికి వెళ్తుంటారు. సో ఇప్పుడు 2 వైపుల నుంచి సిగ్నల్ ఫ్రీ ఉండడంతో పార్కింగ్ సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తున్నారు వాళ్ళకి? అంటే వాకర్స్తో ఒక మీటింగ్ పెడతాము. వాళ్ళు కంప్లీట్ కేబీఆర్ వాకర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏమేమి వర్క్ గ్రౌండ్ చేయాల్సిన ఉన్నాయి, గ్రౌండ్ చేసేటప్పుడు ఏమేమి పరిస్థితులు ఉంటుంది, మేము ఈ ట్రాఫిక్ ఎలా మూవ్ చేపిస్తున్నాం అన్నది వాళ్ళకి చెప్తే ఇంకా మళ్ళీ క్యారేజ్ వేలు పార్కింగ్ చేసే పరిస్థితి అయితే ఉండదు, ఆ అవకాశం కూడా ఉండదు. ఎస్ కంటిన్యూస్గా 2 సైడ్ కూడా మనకి మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు కార్ పూలింగ్ చేయడం కానీ అలైట్ అయిపోయి వేరే ఎక్కడైనా పెట్టుకొని మళ్ళీ వచ్చి పికప్ చేసుకోవడం కానీ అలాంటిది ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఫైనల్గా చెప్పండి సార్, ఇంకెన్ని ట్రయల్ రన్స్ ఉంటాయి? పూర్తి స్థాయిలో ఎప్పుడు సిగ్నల్ ఫ్రీ అంటే దిక్కు పనులు జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. సో పనులు స్టార్ట్ అయ్యి కంప్లీట్ అవ్వడానికి కూడా మోర్ దెన్ 3 years పట్టొచ్చు నాకు తెలిసి. సో ఎట్లా ఉండబోతుంది మరి రానున్న 3 years సంబంధించి సేమ్ ఇదే సిగ్నల్ ఫ్రీ ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది? 3 years లేదు, చాలా ఫాస్ట్గా చేయాలనే గ్రౌండ్ చేయాలనే ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి త్వరగా ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక పిల్లర్ కోసమని వాళ్ళు తవ్వడం స్టార్ట్ చేస్తే ఒక 20 days 25 days లోపల ఫూటింగ్స్ అన్ని కంప్లీట్ చేసి పై రోడ్ వరకు వచ్చేసేయాలని ఒక ప్రణాళికతో వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఇంజనీర్స్ కూడా వాళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే రాక్ కట్టింగ్స్ వస్తున్నాయి. సో రాక్ కట్టింగ్ వచ్చే ప్లేసెస్లో ఎక్స్కవేషన్ కొద్దిగా డిలే అవడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ 20-25 daysలో వాళ్ళు ఆ రోడ్డు పైకి వచ్చేస్తారు ఫూటింగ్స్ పెట్టేసి. దెన్ బ్యారికేడింగ్స్ మనం కొద్దిగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు రోడ్ నెంబర్ 2 చూసి ఉంటారు. ఇంత ముందుకు ఫస్ట్ 5-6 పిల్లర్స్ చేసిన ప్లేస్లో మన గుడి దాటిన తర్వాత అక్కడ 1 lane మొత్తం పోయేది, 1.5 lane. ఇప్పుడు చాలా తగ్గించేశారు. అట్లా ఒక 20-25 daysలో ఒక పిల్లర్ని గ్రౌండ్ చేసుకొని గ్రౌండ్ లెవెల్ తీసుకొచ్చి తగ్గించేసే పరిస్థితి ఉంటుంది. సో 3 years అట్లా ఏం పట్టదు, చాలా ఫాస్ట్గా ప్రణాళిక చేసి వాళ్ళు ఏదేది గ్రౌండ్ చేయాలన్నది ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు, కాంట్రాక్టర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు ఇప్పుడు పర్మనెంట్ చేయడం అని కొన్ని కరెక్షన్స్ ఇప్పుడు ఈ రోజు స్టడీ చేసిన దాన్ని మళ్ళీ మేము కమిటీగా కూర్చొని ఎక్కడెక్కడ ఏం చేయాలన్నది మళ్ళీ జిహెచ్ఎంసీ వారిని అడుగుతాము. వారు ఇంజనీరింగ్ వచ్చి దాన్ని క్లియర్ చేస్తారు. చేసిన తర్వాత అగైన్ పర్మనెంట్గా ఇంప్లిమెంట్ చేయాలన్నది మా ఉద్దేశం. వచ్చి మాన్సూన్ సంబంధించి ఎలాంటి స్పెషల్ ప్రికాషన్స్ తీసుకుంటారు? ఎందుకంటే చాలా వరకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయి, డ్రైనేజీలు పొంగుతుంటాయి. సో దానికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? అంటే కేబీఆర్ అడుగుతున్నారా లేదు ఓవరాల్ సిటీగా? కేబీఆర్లో మాకు వాటర్ లాగింగ్ రెగ్యులర్గా వచ్చేది ఒకటే, ఆ మెయిన్
గేట్ నెంబర్ 2 దగ్గర అక్కడ వాటర్ లాగింగ్ ఉండే. ఈసారి దాన్ని గుర్తించి ఆ పైప్ లైన్ క్రాస్ చేసుకున్నారు. మొన్ననే లాస్ట్ వీక్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. పైప్ లైన్ వేశారు. ఇంకా అవతల కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అది కూడా త్వరగా ఇంకా కపుల్ ఆఫ్ వీక్స్లో అది కంప్లీట్ చేస్తారు. సో ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ అయితే ఈ ఇంటర్వెన్షన్తో తగ్గిపోతుందని మేము అనుకుంటున్నాము. అదర్వైజ్ అదర్ డీసిల్టింగ్ ప్రాసెస్ అంతా కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. ఇంజనీర్స్ ఎస్సీ గారు కానీ ఈఈ గారు కానీ రోజు దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా క్లాగింగ్ రాకుండా. హైడ్రా కమిషనర్ గారు కూడా వచ్చి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ కేబీఆర్ చుట్టూ మనకి మేజర్ వాటర్ లాగింగ్స్ అయితే వస్తుంది అని అనుకోవట్లేదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎక్స్కవేటెడ్ ప్లేస్లో వాటర్ లాగింగ్ ఉండి అక్కడ ఏమైనా ల్యాండ్స్ స్లైడ్ అవ్వడం అలాంటి ఇష్యూ కాకుండా చూసుకోవాలి. సో పొద్దునుంచి దాదాపు 150 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 2 షిఫ్ట్లో కూడా సిబ్బంది అయితే యూజ్ చేసుకుంటారని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, పొద్దున్న 10 గంటలకు స్టార్ట్ అయిన ట్రయల్ రన్ చాలా వరకు మిక్స్డ్ టాక్ వస్తుంది. ఎందుకంటే చాలామంది ట్రయల్ రన్ సిగ్నల్ ఫ్రీ ఉందని చెప్పేసి చెప్తుంటే, కొందరు చిన్నపాటి దూరానికే ఇంత తిరగాల అని చెప్పేసి కూడా కొంతమంది మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. సో గత ట్రయల్ రన్కి ఈ ట్రయల్ రన్కి చాలా తెలుసుకున్నాం, చాలా వరకు సమస్యలు అయితే తెలుసుకున్నాం. సో ఇంకొక 2-3 ట్రయల్ రన్స్ నిర్వహించి పూర్తి స్థాయిలో సిగ్నల్ ఫ్రీ చేయడానికైతే చూస్తున్నాం. మరోవైపు హెచ్సిడి ప్రాజెక్ట్ సంబంధించి కూడా 2 ఏళ్ల లోపే ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే విధంగానే, సో దానికి సంబంధించి వేరే ఆప్షన్ లేక ఈ ఫ్రీ సిగ్నల్ అనేసి కేబీఆర్ పార్క్ చుట్టూ కంపల్సరీ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ చాలా వరకు ట్రాఫిక్ పెరిగిపోతున్న పరిస్థితి. సో పూర్తి స్థాయిలో పిల్లర్ల తవ్వకం కానీ లేకపోతే అండర్ పాస్లు, ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆప్షన్ లేదు, 5 కిలోమీటర్స్ ఖచ్చితంగా తిరిగి రావాల్సిందే. ప్రజలు కూడా సహకరించాలి. ఎక్కడ కూడా రైట్ టర్న్స్, యూ టర్న్స్ లేకుండా ఉన్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం సిగ్నల్ ఫ్రీ చేస్తున్నామని చెప్పేసి కూడా జోయల్ డేవిస్ చెప్తున్న పరిస్థితి. సో ప్రజలు కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నింటినీ అర్థం చేసుకోవాలి. ప్రజలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా చేస్తుంది. ట్రాఫిక్ పోలీసులు కూడా పొద్దున్నుంచి కష్టపడుతున్నారు, దానికి సంబంధించి అవగాహన పెంచుతున్నారు. చాలా వరకు సైన్ బోర్డ్స్ పెట్టినా సైన్ బోర్డ్స్ ఎవరు చూడట్లేదు. సైన్ బోర్డ్స్ చూసి ట్రావెల్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చాలా వరకు చూస్తున్నారు కదా, పొద్దున్నుంచి దాదాపు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫాస్ట్గా వెళ్తున్నారు. సో ఫాస్ట్గా వెళ్ళేదానికి సంబంధించి కూడా మధ్య మధ్యలో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ కూడా అరేంజ్ చేస్తాము. సో పాదచారులకు ఏదైతే పెడెస్ట్రియన్ సంబంధించి రోడ్డు దాటేటప్పుడు కూడా ఒక 10 to 15 సెకండ్స్ కూడా రోడ్డు సిగ్నల్గా రెడ్ సిగ్నల్ కూడా పడేటట్టు కొన్ని జంక్షన్ కూడా గుర్తించాము. ఆ జంక్షన్స్ కూడా పాదచారులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాం. సో కొద్ది రోజులు కష్టాలు తప్పవు, బట్ అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి దానికి సంబంధించి ట్రాఫిక్ సిబ్బంది ఎప్పుడు ప్రజల కోసమే ఉన్నారని చెప్పేసి జాయింట్ సిపి జోయల్ డేవిస్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినయ్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.